మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, అర్థమైందా, నేనే మీ యొక్క స్వాస్థ్యము అన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. లేవీయులకు ఎవరట స్వాస్థ్యము? లేవీయులకు ఆస్తి ఏంటిది? దేవుడే వారి ఆస్తి. మరి అర్థమవుతుందా? దేవుడే వారికి ఆస్తి అంటే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి, విమోచింపబడి, కడగబడి, కొనబడినటువంటి నీవు నేను కూడా ప్రియమైన బిడ్డలారా ఈ కోవకు చెందిన వారముగా ఉన్నాము. అంటే దాని అర్థము, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆశలు, కోరికలు, ఇచ్చలు ఏది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అన్నమాట అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సంఘం అంటే అర్థం ఏంటంటే, లోకం నుంచి ఏం చేయబడ్డారు? వేరు చేయబడిన ప్రజలు. వాళ్ళు నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. విశ్వాసం వారు ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇంకా బాగా మనకు లోతుకి వెళ్తే మనమే దేవుని సన్నిధి ఉన్నాము. అర్థమవుతుందండి. ప్రతి విశ్వాసి ఏమై ఉన్నారు? దేవుని సన్నిధి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరే కదా దేవుని ఆలయము. అర్థమైందండి? విన్నారన్నమాట. మనం ఏమై ఉన్నాము? మనమే స్వతహాగా దేవుని సన్నిధి ఉన్నాము. మనలో దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి నీ మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవుని పనికి ఇవ్వాలి. దేవుని కార్యానికి ఇవ్వాలి. దేవుని చిత్తం చేయటానికి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కడ? మన ఇక్కడ ఉన్నాడండి. అర్థమైందా? మనం సోదరుగా ఎవరండి? ప్రతి విశ్వాసి ఎవరండి? దేవుని ఆలయమే ఉన్నాము. అందుకే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, దేవుని పరిశుద్ధాత్మ మీరు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? అంటే దేవుని సన్నిధి ఎక్కడుంది? మనలో ఉంది. మనమే దేవుని సన్నిధి ఉన్నాము. అర్థమైందండి? అలాంటప్పుడు మనం ఏ రీతిగా నడుచుకోవాలి? దేవుని సన్నిధి, దేవుడు నడిపించిన రీతిగా నడవాలి. మనం ప్రతి విశ్వాసి కూడా దేవుడు మనం నడిపించిన రీతిగా ఏం చేయాలి? నడవలసిన వారై ఉన్నారు. అందుకని ఎవరు